వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సొసైటీలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు వాటిని చూసిన తర్వాత మనం మనుషులం కాదు అనేటువంటి ఒక టైటిల్ పెట్టాలనిపించిందండి. ఈ వీడియోలో మీకు ఒక 3 డిఫరెంట్ సంఘటనల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా మొట్టమొదటిది ఈ వీడియో చూడండి. చూసారుగా, తెలంగాణలో కరీంనగర్ దగ్గర అనుకుంటా ఒక ఎస్ఐయో సిఐయో గడ్డం గీయించుకోవడానికి ఏ సెలూన్ షాప్కి వెళ్ళాడు. రండి అన్న వచ్చి కూర్చోండి అంటే ఇమ్మీడియట్గా ఆ రియాక్షన్ పళ్ళు రాలగొట్టాడు. నా హోదా ఏంటి, నేనేంటి, నువ్వు అన్నా అని పిలుస్తావేంట్రా నువ్వు అని చెప్పి ఇంకా బూతు పురాణం ఎత్తుకున్నాడు. తెలంగాణలో పెద్ద చిన్న అని లేదు, ఎవరు ఫోన్ చేసినా కానీ ముందు అన్నానే పిలుస్తారు. పెద్దవాళ్ళనైతే బాగా తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళనైతే బాపు అని పిలుస్తారు. తప్పే ఉంది అందులో? ఇప్పుడు డీజీపీ గారు వచ్చారు అంటే డీజీపీ గారు అని వచ్చేస్తుంది. డీజీపీ అని ఏడున్నాడు అని మాట్లాడరు ఎవరు, డీజీపీ గారు ఎక్కడున్నారు అంటారు. అంటే తెలుస్తుంది. బట్ ఈ వాళ్ళతో మమేకం అయిపోయి వాళ్ళతో పాటు ఉండేటువంటి పోలీసులని, కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, స్టేషన్కి వెళ్ళి మాట్లాడేప్పుడు అక్కడ సార్ అంటారు, బాగా పరిచయం ఎక్కడ ఉంటే అన్న సార్ అంత చూడండి, పెద్దవాళ్ళకి చెప్పి చేయించండి ఇలా అంటారు. ఆప్యాయంగా పిలిచి అన్న రండి చేస్తాను అని చెప్పి అంటే కొట్టాలా? మనుషులు చేసే పనేనా ఇది? పాయింట్ నెంబర్ 1. ఇక రెండో వీడియో. రోడ్డు మీద మనకి సాధారణంగా ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ అవుతుంది, సెల్ఫీలు తీస్తాం, ఇగో ఇక్కడ జరిగిపోయింది, వీడియోలు తీస్తాం, ఫోటోలు తీస్తాం ఇమ్మీడియట్గా. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఉండదు. అరే పాపం పడిపోయాడు రా అనేది 90% ఎక్కడా లేదు. దీంట్లో ఇంకొక కేటగిరీ, సరుకులు రవాణా చేసేటువంటి వాహనాలు ఉంటాయి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కూల్ డ్రింకులు రోడ్డు మీద పడిపోయాయి, లేదంటే చేపల లారీ బోల్తా పడింది, నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది, లేదంటే కోడిగుడ్ల వ్యాన్ బోల్తా పడింది, తర్వాత కోళ్ళ వ్యాన్ బోల్తా పడింది. ఇవి బోల్తా పడుతున్నాయి కానీ అందులో సరుకు కూడా ఉన్నట్లా. అదేంటి బోల్తా పడితే డ్రైవర్ అక్కడే ఉంటాడు కదా, చూసుకుంటాడు కదా అంటే అబ్బే లేదు, బోల్తా పడిన దాని దగ్గరికి ఇమీడియట్గా ఒక న్యూస్ వస్తుంది, వెంటనే వెళ్ళి అక్కడికి నూనె ట్యాంకర్, నెయ్యి ట్యాంకర్ కూడా ఏదో ఒకసారి బోల్తా పడితే అక్కడ కూడా వెళ్ళి ఆ మట్టిలోంచి ఆ నెత్తిని గిన్నెలో చక్కగా ఎత్తుకెళ్ళారు. కిరోసిన్ కూడా అలాగే ఎత్తుకెళ్ళారు. ఇది కూడా ఇంకొక సంఘటన జరిగింది. వేడుకున్నాడు డ్రైవర్, పాపం డ్రైవరు వేడుకున్నాడు. నడి రోడ్డు మీద గురైనటువంటి వాహనం నుంచి సరుకుని ప్రజలు పోటీపడి మరీ లూటీ చేయడం మానవత్వం యొక్క అతిపెద్ద పతనానికి నిదర్శనం. నన్ను దోచుకోకండి, నన్ను వదిలేయండి అని డ్రైవర్ ప్రజల కాళ్ల మీద పడి కన్నీరు కారుస్తూ ప్రాధేయపడిన, వేటిని లెక్క చేయకుండా వస్తువుల్ని ఎత్తికెళ్ళిన ఆ గుంపు తీరు మన సమాజంలో కనికరం లేనటువంటి దాన్ని బయటపెట్టింది. ఒక మనిషి తన ఆత్మగౌరవాన్ని కూడా వదిలేసి రోధిస్తున్న పట్టించుకోకుండా తోటి మనిషి బాధలో లాభం వెతుక్కునేటువంటి ఈ మనస్తత్వం చాలా క్రూరమైందా కాదా? ఒక కూల్ డ్రింక్ వ్యాన్ రోడ్డు మీదకి యాక్సిడెంట్ అయ్యింది. దొరికినవాడు దొరికినట్టు ఆ ప్యాకెట్లో ఆ కాటన్స్ని తీసుకొని వెళ్తున్నారు. అన్న వద్దన్నా ప్లీజ్ అన్నారంటే అదేం డ్రైవర్ ఆస్తి కాదు, ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి, లేదంటే ఫ్యాక్టరీ నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తున్నటువంటి ఘటన. ఇలా ఎన్నో సందర్భాలు. మనం మనుషులం కాదు. ఇక పాయింట్ నెంబర్ 3, మానవత్వం లేకపోవడం అనేది. సేమ్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తాలో జరిగిందే, కాకపోతే ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ కూడా మానవత్వం లేదు అన్నదానికి ఒరిస్సాలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక వ్యక్తి తన సోదరి చనిపోయింది, బ్యాంకులో తన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు దహన సంస్కారాల కోసం ఇంకో దానికో డ్రా చేయడానికి వెళ్ళాడు. మేబీ అతను చదువుకుని ఉండకపోవచ్చు, ఏటీఎం కార్డు ఎలా వాడాలో తెలిసి ఉండకపోవచ్చు. బ్యాంకుకు వెళ్ళి ఇలా నా అక్క అకౌంట్లోంచి 20,000 రూపాయలు డ్రా చేయాలండి అంటే ఆ మనిషిని తీసుకువస్తేనే మేము డబ్బులు ఇస్తాము అని బ్యాంకు వాళ్ళు. ఒకసారి వీడియో చూడండి.
करना कल्ला कला मुंडा हाँ हमारा मोटा खाना ना पड़ा ये बड़ा सब आने तो यार बड़ी नहीं खाते ये ना कहलो तमर जितने बनाएगा जितू कांगट जा काला मुंडा అతను మోసుకు వెళ్తున్నటువంటిది తన సోదరి శవాన్ని. ఎందుకో తెలుసా? బ్యాంకుకి ఆ మనిషి వస్తేనే డబ్బులు ఇస్తామన్నారు కదా. అతను ప్రాధేయపడ్డాడు, అయ్యా తను చనిపోయింది అయ్యా, దహన సంస్కారాల కోసం కావాలి, బ్యాంకులో ఉన్నాయని తీసుకోవడానికి వచ్చాను, ఇది మీరు హెల్ప్ చేయాలి అంటే కనీసం మానవత్వం. ఒక మనిషి చనిపోయింది అన్నప్పుడు దాని ప్రొసీజర్ ఏదో ఒకటి ముందుగా చేసి ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ సొమ్మే. ఎందుకంటే ప్రధానమంత్రి గారు చెప్పారు, నిరర్ధకంగా బ్యాంకుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అలా ఉండిపోయాయి, అన్క్లెయిమ్డ్ అకౌంట్ మనీ అనేటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇందులో ఉండిపోయాయి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పారు. మరి ఏమవుతున్నాయమని? అన్క్లెయిమ్డ్. ఒక పర్సన్ చనిపోయాడు, చనిపోయినప్పుడు దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఆ ఫోన్ నెంబర్తో పాటు ఎవరినైతే దానికి నామినీ కింద పెడతారో ఆ నామినీకి డీటెయిల్స్ ఉంటాయి. బ్యాంకు వాళ్ళకి ఆ మాత్రం తీరిక లేదా? అరే ఇందులో ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు, మన కాల్ సెంటర్లు ఉన్నాయి కదా, ఒక్కసారి వాళ్ళకి ఇచ్చి దీనికి ఫోన్ చేసి ఫలానా అకౌంట్ యాక్టివ్లో లేదండి, ఫలానా అకౌంట్ ఇది అయింది, ఏం జరిగిందనే స్టేటస్ ఒక్కసారి అందులో అప్డేట్ చేస్తే సరిపోతుందిగా. బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తారు. ఎలాంటి ఫోన్లు అంటే, బాబు మీ ఈఎంఐ కట్టలేదు మీరు, ఇమ్మీడియట్గా ఇది కట్టకపోతే ఇది కేసు అవుతుంది, కేసులో ఇది అవుతుంది అని చెప్తారు. లేదంటే అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డు కావాలా, లోన్ కావాలా, ఇది కావాలా, అది కావాలా, లేదు మీకు ఇచ్చేస్తున్నాం ఇంకేం అక్కర్లేదు, ఇలాంటి వాటికి ఫోన్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మానవత్వం మంట కలిసిపోయేటువంటి పని ఈ విషయంలో జరిగిందనుకోవాలి. నిజమే, ఇప్పుడు నాకే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు అనారోగ్యంగా ఉన్నాను, నేను నా ఏటీఎం కార్డుని ఎవరికొకరికి ఇచ్చి పంపిస్తాను. బ్యాంక్ రూల్స్ ప్రకారం అది కూడా ఒక రకంగా నేరమే. నా ఏటీఎం కార్డుని ఇంకెవరు వాడడానికి లేదు, కానీ నా కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి నేను ఇచ్చి అమౌంట్ తెప్పించుకుంటాను. లేదు క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు యూజ్ చేయకుండా సపోజ్ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేయాలి ఇది అంటే నేను ఒక ఫామ్ నేను రాసి ఇవ్వాలి వాళ్ళకి. లేదు నాకు యాక్సిడెంట్ అయింది ఇంకోటి అంటే ఆ సిచ్యువేషన్ వేరు. అప్పుడేం చెప్తా రూల్ మళ్ళీ ఇలాంటివి వస్తాయి కాబట్టేనండి మిమ్మల్ని జాయింట్ అకౌంట్ పెట్టుకోమనేది. ఈ రకమైనటువంటిది. అరే బాస్, మానవత్వం కలిసి అక్కడ చనిపోయారు, అక్కడ చచ్చిపోయి పడింది శవంలాగా, ఆవిడొచ్చి నీకు డబ్బులు ఎలా తీసుకుంటుందన్న ఆలోచన లేదా? పోనీ వచ్చినవాడు ఎవడన్నా కొంచెం మోసకారిగా ఇలా ఉన్నాడంటే పాపం గోచి కట్టుకుని కండువా వేసుకుని వెళ్తున్నాడు, మోసం చేసేవాళ్ళ ఉన్నాడా? బ్యాంక్ సిబ్బంది అన్న ఆలోచించక్కర్లా? అట్లీస్ట్ అటెండర్నో ప్యూన్ ఎవరో ఒకళ్ళని, బాబు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటో చూసిరా అతనితోటి ఇబ్బంది, దాన్ని తగ్గట్టుగా మనం ఇక్కడ చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా బ్యాంకులో వాళ్ళకి రాకపోవడం అనేది మన వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను కూడా మనకు తెలియజేస్తోంది. ఇప్పుడు కూడా మరి ఏమనాలి? ఇప్పుడు చెప్పండి, ఈ 3 సంఘటనలు చూశారు కదా, ఈ 3 కాదు, హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక మహిళ పట్ల ఒక దరిద్రుడు ఏ విధంగా బిహేవ్ చేశాడు అనేటువంటిది. ఈ సంఘటనలను చూసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఆ టైటిల్ కరెక్టా కదా? మనం మనుషులం కాదు అని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.